తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. విశ్వాసం. విశ్వాసం ఎంతమందికి విశ్వాసం ఉందండి? అల్లు చెప్పండి. ఏంటి అల్లులో చెప్పడానికి తగినంత విశ్వాసం ఉందా? అబ్బా, ఈరోజు క్రైస్తవులు సులభంగా చెప్పేది ఏంటంటే హల్లెలూయా. విశ్వాసం అంటే అర్థం ఏంటండి? ఒక సహోదరు తన భర్తను తీసుకొచ్చి, అయ్యా మా ఆయనకు బాగాలేదండి, ఈయన బాగైతే బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాం అంది. అది విశ్వాసమా? నేనన్నాను, అమ్మా ముందు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకోండి, ఆ తర్వాత ఆయన బాగవుతాడు అంట. కాదంట, బాగైతే తీసుకుంటారంట. అది విశ్వాసమా? చూడని దానిని ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు, చూశాక నేను నమ్మానంటే ఇంక అందులో గొప్పతనం ఏముంది? చాలామంది విశ్వాసం అండి ఊరకే మనకు అనుకూలమైన విషయాల కోసం విశ్వాసమే, అంతే. నమ్ముతున్నావా? నువ్వు 10th పాస్ అవుతావు అంటే ఆ తమ్ముడు ఏమంటాడు? నమ్ముతున్నాను అంటాడు. ఎందుకంటే పాస్ అవ్వాలని ఆశ, అంతే కదండి. నమ్ముతున్నావా? వచ్చే సంవత్సరం ఇల్లు కట్టుకుంటావమ్మా నువ్వు అంటే అవునండి అంటావు, ఎందుకంటే ఇల్లు కావాలని ఆశ. అంతేగాని నిజంగా నా ప్రభు నన్ను విడిపించడానికి సమర్థుడు, నన్ను పాస్ చేయడానికి సమర్థుడు, నాకు ఇల్లు ఇవ్వడానికి సమర్థుడు. ఒకవేళ నా ప్రభు నాకు ఇల్లు ఇవ్వకపోయినా ఆయన ఇంకా నా ప్రభువే. నయాగరా జలపాతం మీద ఈ మూల నుంచి ఆ మూలకు ఒక ఆయన తాడు కట్టి, నేను ఈ పక్క నుంచి ఆ పక్కకు నడుస్తాను అని అక్కడికి వచ్చిన యాత్రకు వచ్చిన వాళ్ళందరినీ నడుస్తాను, మీరు నమ్ముతున్నారా అంటే, ఓయ్ అక్కడి నుంచి పడ్డావా, అంత పెద్ద జలపాతంలో కొట్టుకుపోతావు, అంత సన్నటి తాడు మీద ఎట్ట నడుస్తావు అని అందరూ మాట్లాడితే, చూడండి నేను నడుస్తున్నానని ఆయన తాడు మీద ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకి వచ్చి దిగాడు. దిగి ఇప్పుడు నమ్ముతున్నారా అంటే అందరూ చప్పట్లు కొట్టేసి, నమ్మకపోవటం ఏంటయ్యా, కళ్ళారా చూశాక నమ్మకుండా ఎలా ఉంటాను చెప్పయ్యా, అప్పప్ప ఎంత గొప్పోడివయ్యా, ఆహాహా ఓహోహో భలే ఇలాంటి గొప్పతనం నీలో ఉంది, ఇంత బాగా నడిచావు, నమ్ముతున్నాము అన్నారంట. అలా అయితే నాతో ఎవరు వస్తారు చెప్పండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడంట. అలాగైతే నమ్ముతున్నారు కదా నేను నడుస్తానని, నాతో రండి నేను తీసుకుని వెళ్తాను అంటే, నేను రాను. ముసలమ్మ గారు రానన్నారు, చచ్చిపోతానని భయం. పడుచోడు రానన్నాడు, మంచి మీసాలు దువ్విన ఆయన రానన్నాడు. ఎవడు నాకొద్దు భయం బాబాయ్ నాకు. మరి నమ్మేవన్నావు కదయ్యా, నమ్మానన్నావు కదా. అవును నమ్మాను కానీ నేను రానన్నాడంట. అంటే నమ్మాడా నమ్మలేదా? నమ్మలేదా? ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడంట, నేను వస్తాను అన్నాడంట. ఆ అబ్బాయిని తీసుకెళ్ళాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలుసా? వాళ్ళ అబ్బాయి. ఎవడబ్బాయి? వాళ్ళ అబ్బాయి. మా నాన్న కిందన్న పడతాడు కానీ నన్ను పడేయడు, మా నాన్న నన్ను పట్టుకొని జాగ్రత్తగా ఆ మూలకు తీసుకెళ్తాడు, మా నాన్న నా ప్రాణానికి తన ప్రాణం ఇచ్చి నన్ను కాపాడుతాడు అని నమ్మాడు. ఎందుకంటే అతడు తన తండ్రి, అతని కుమారుడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయన కుమార్తెవైతే ఆయన నమ్ముతావు. అది నమ్మకం. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అన్నాడు పౌలు. నేను ఆయనకు అప్పగించిన దానిని ఆనాటి వరకు, ఆయన రాజ్యంలో చేరే వరకు కాపాడుతాడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. మరి ఈ రోజున మన విశ్వాసం ఎలాగుందంటే అంటే ఊడిపోయేటట్టు ఉంది. ఎలాగుందండి అంటే ఊడిపోద్ది అన్నమాట. విశ్వాసాన్ని గురించి ప్రసంగం ఏందంటే ఒక ఆమె, నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోద్ది అని పాస్టర్ గారు బల్లగుద్ది చెప్పిన ప్రసంగం విని ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తుందంట. ప్రభువా మా ఇంటి ముందు దెబ్బ ఉంది నాయనా, ఓ దెబ్బ ఉందంట, కార్పొరేషన్ వాళ్ళు తీయటలేదంట. అది ఈ దెబ్బలపై కాళ్ళు పడిపోవాలి, ఈ దెబ్బపై కాళ్ళు పడిపోవాలి, ఈ దెబ్బలపై కాళ్ళు పడిపోవాలని రాత్రంతా గిచ్చుకొని ప్రార్థన చేసిందంట.
పొద్దున్నే తలుపు తీస్తే దెబ్బ అక్కడే ఉంది. ఏముందో తెలుసా, నాకు ముందే తెలుసు ఇది పోదని అందంట. అప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసిందా, లేకపోతే ముందే తెలుసట? అంటే ఈ దెబ్బెలపై కాళ్ళు పడిపోవాలి, అది ఎందుకు పోతలే, ఈ దెబ్బెలపై కాళ్ళు పడి పోకపోతే కార్పొరేషన్ బిల్ ఇద్దాలి, ఈ దెబ్బెలు లేకపోతే 10 రూపాయలు చెవడతా తీర్చేద్దాంలే, ఈ దెబ్బెలపై కాళ్ళు పడిపోవాలి, ఎన్ని రోజులు అబ్బాయి కష్టాలు నాకు, ఈ దెబ్బెలపై కాళ్ళు పడిపోవాలి, అయ్యే పోతే పాస్టర్ గారు చెప్తారు. కానీ విశ్వాసం అంటే మనకున్న దెబ్బలు పోగొట్టుకోవాలనో, మనకున్న కష్టాలు పోగొట్టుకోవాలనో, మనకి ఇష్టమైన వాటిని నమ్మటం కాదండి. నమ్మదగిన దేవుడు, చూడకుండా నమ్మాలి. నా దేవుడు నా భవిష్యత్తును ఎరుగును, నా దేవుడు నా అవసరతను ఎరుగును, నా ఆకలి ఎరుగును. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నన్ను పోషిస్తాడు. అడవి పువ్వులను అలంకరించే దేవుడు నాకు అవసరమైన వస్త్రాలు ఇస్తాడు. నేను ఆయన నమ్ముతున్నాను అన్న విశ్వాసము వాక్యం వినటం వల్ల ఎక్కువ వస్తుందండి. దేవుని వాక్యం వినటం వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. క్రీస్తు యేసుని గురించిన మాట వినటం వల్ల విశ్వాసం వస్తుంది. మీ విశ్వాసాన్ని వృద్ధి చేసే ప్రసంగాలు నేను చేయాలి, కానీ నా మీద మీ విశ్వాసం పెట్టుకునేటట్టు నేను చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? జైపాల్ గారు ప్రార్థన చేస్తే వెళ్ళిపోద్దంట, జైపాల్ గారు ప్రార్థన చేస్తే నడిచేస్తామంట, జైపాల్ గారు ప్రార్థన చేస్తే మా ఇల్లు కట్టేసుకుంటామంట. అంతా మీ సలవా, అంతా మీ దయ, నా దగ్గరే ఉంది దెబ్బ. ఈ జైపాల్ కూడా మీలా ఒకళ్ళంటోడే. జైపాల్ దేవుని సేవ చేస్తున్నంత మాత్రాన జైపాల్ దేవుడు కాదండి. నీ ఉంచవలసిన విశ్వాసం ఎవరి మీద? జైపాల్ ప్రార్థన మీద, పాస్టర్ గారి ప్రార్థన మీద, ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీద విశ్వాసం ఉంచండి. నువ్వు ఎప్పుడు విడిచిపెట్టబడవు, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వవు, నిరుత్సాహపడవు, ఎప్పుడు నీకు మొండి సేవ చూపించడు దేవుడు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బోధ విన్నాక యేసయ్య గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకోవాలండి. ఒక దేశంలో ఒక ఆయన వెళ్ళి ఇలాంటి మీటింగ్కి వెళ్ళి ఆ ప్రసంగం విని అన్నాడంటే, అబ్బా ఏ మెసేజ్ రా నాయన, వండర్ఫుల్ మెసేజ్, అద్భుతమైన ప్రసంగం అయ్యగారు ఇచ్చారు ఈ రోజున అన్నాడంట. ఆయనే సాయంత్రం ఇంకో మీటింగ్కి వెళ్ళాడంట. ఆ మీటింగ్కి వెళ్ళి ఇంకో ప్రసంగం విని ఏమన్నాడు తెలుసా? అబ్బా ఎంత గొప్ప క్రీస్తా, యేసయ్య ఎంత గొప్పవాడా అన్నాడంట. ఏంటి తేడా తెలియదు మీకు? మోసపోతారు అయితే. ఏది సరి? గొప్ప ప్రసంగం సరా, గొప్ప క్రీస్తు సరా? గొప్ప ప్రసంగంలో గొప్ప క్రీస్తును చూపించకపోతే అది ఎన్ని గొప్ప సంగతులు చెప్తే ఏం ప్రయోజనం ఉంది? ఈ రోజున గొప్ప ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, గొప్ప క్రీస్తును చూపించే ప్రసంగాలు తక్కువైపోయినాయి. అందుకనే యేసు వైపు చూడండి, అందుకనే జాగ్రత్తగా వినండి, అందుకనే దేవుని వాక్యాన్ని మీరు పఠించి పౌలు శీలలు ప్రసంగించిన తర్వాత వీరు చెప్పిన విషయాలు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నవో లేవో అని బెరయ సంఘస్థులు పరిశీలించి చూచి కానీ నమ్మేవారు కాదట. మంచి దినాలలో మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయం, నిష్కపటమైన విశ్వాసం, వాటిలో నుంచి ఇచ్చే ప్రేమ క్రైస్తవుల్లో కారిపోతా ఉండాలి. ఏంటో తెలుసండి? ప్రేమ. ఏ ప్రేమ? సినిమాల ప్రేమ, సిగ్గులేని ప్రేమ, ఏంటండి వరసవాయిలు లేని ప్రేమ, ఏంటండి జంతు ప్రేమ, ఏమంటే లోక ప్రేమ కాదు. ఇది క్రీస్తు ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, హేతువు లేని ప్రేమ, కొలతలేని ప్రేమ, ఆరని ప్రేమ, ఆగని ప్రేమ, నిరంతరమైన ప్రేమ. ఈ ప్రేమ దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించే వారి జీవితంలో అదే వస్తుందండి. దానంతటది అదే ఉత్పత్తి అవుతుంది. ఈ రోజున క్రైస్తవుల్లో అని చెప్పేవారిలో కూడా కనబడింది ఏంటంటే ప్రేమ లేదు. ప్రేమ లేదు. పౌలు అన్నాడు, దేవదూత భాషలతో నేను మాట్లాడిన, బీదలకు నా ఆస్తి అంతా పంచిచ్చిన, నా శరీరాన్ని అర్పణ చేసిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, డబ్బాను. ఏం లేదు, డబ్బా చప్పుడు చేస్తుంది, లోపల ఏముండదు అందులో. ఏమంటే
ప్రేమను మాటల్లో వలకపోస్తారు చాలామంది. ప్రేమను ఏదేదో చేసి చూపిద్దామని 4 పంచులు పంచి వీడియోలు తీసి ఊరంతా చూపిస్తారు. మేమే కనుక పేదలకు ఆహారం పంచి పెడుతున్నాం అంటాడు. ఒకరోజు పంచుతారు, వీడియో పెట్టుకొని తీయమంటారు, మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ ఆ డబ్బులు మీ దగ్గర నుంచి అడుగుతారు, మళ్ళీ అందరికీ చూపించి మళ్ళీ ఏదో చేసేస్తున్నామంటారు. తీరబోతే అక్కడ ఏమీ లేదు. ఎందుకు వచ్చిన ధర్మకార్యాలు? ఈ చేతితో చేసింది ఆ చేతికి తెలియకుండా చేయమన్నాడు. మీ పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చేటట్టు మీరు చెయ్యండి. నీ దగ్గర ఏముందో అది చెయ్యి. నీ పక్కోళ్ళ దగ్గర పోగు చేసేది కాదు. దొంగ ప్రేమలు, మోస ప్రేమలు, అబద్ధపు ప్రేమలు ఈ రోజున చూస్తున్నామే. కానీ త్యాగంతో కూడిన ప్రేమ దేవుని వాక్యాన్ని వినేవారు వారి జీవితాల్లో చూపించగలుగుతారు. యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రేమ చూపించాడు. ఆయన్ని కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు వారిని ద్వేషించలేదు, వారిని శపించలేదు, వారి మీద తిరగబడి తిట్టలేదు, కొట్టలేదు. తండ్రి వీరేమి చేయించున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. నీ దగ్గర అటువంటి ప్రేమ, సహనం, ఓర్పు అనేవి నీలో కనబడుతున్నవా? వాక్య బోధలో ఉండే సత్యసారము సారం ఏంటంటే, వాక్యాన్ని విన్న తర్వాత ప్రభువా మాకు ఇల్లు దయచేయి, ఇల్లు దయచేయి, ఇల్లు దయచేయని ప్రార్థన. నాకు విశ్వాసం దయచేయనైనా, నాకు ప్రేమ దయచేయ్యా, నాకు పవిత్ర హృదయం దయచేయనైనా, నాకు మంచి మనస్సాక్షి దయచేయి ప్రభువా అని మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థించకపోతే ఈరోజు నేను సరైన ప్రసంగం చేయలేదన్నమాట. ఒకసారి ఒక సహోదరి సహనాన్ని గురించి విందంట. సహనం దయచేయమని అడుగు ప్రభువుని. ఇంటికి వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టిందంట. ప్రభువా అర్జెంటుగా సహనం దయచేయి, అర్జెంటుగా సహనం దయచేయి, అర్జెంటుగా సహనం దయచేయి అంటుందట. అరే సహనం కావాలంటే అర్జెంటు కట్ట వస్తుంది. సహనముతో నేను కనిపెట్టుకున్నాను. భక్తులు బాధించబడ్డప్పుడు సహనముతో నేను కనిపెట్టుకున్నాను. యోబు సహనంతో కనిపెట్టుకున్నాడు. 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, ఆరోగ్యం పోయింది, ఉన్న భార్య తిట్టింది, స్నేహితులు వచ్చి సతాయిస్తున్నారు, పక్కన కూర్చొని ఓడికి విసిగిచ్చేస్తున్నారు. కానీ నా సహనంతో నా రక్షకుడు కొరకు కనిపెట్టుకున్నాను. నా విమోచకుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను ఆదరిస్తాడు అని నమ్మి ఓర్పుతో కనిపెట్టాడు. కాబట్టి పోగొట్టుకున్నవన్నీ 2 ఆశీర్వాదము తిరిగి పొందారు. క్రీస్తు బిడ్డలు నేర్చుకోవాల్సింది సహనం, ఓర్పు, దీనత్వం, విధేయత, ప్రేమ, సాత్వికం. మీకు తెలుసండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం. ఆశానికి 9 అయిపోయినాయమ్మా, ఒకటి మధ్యలో వదిలేశారు. ఈ చెప్పటమేనా లేకపోతే ఇవన్నీ మనం సంపాదించుకుంటున్నామా? మనలో ఉన్నాయా? ఎంత ప్రేమ ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత సమాధానం ఉంది, ఎంత సంతోషం ఉంది? నన్ను సంతోషంగా ఉండేవట్లేదండి అన్నాడు ఆయన. ఏది ఎవరు ఉండేవట్లేదు? నేను సంతోషంగా ఉందామంటే అందరూ వచ్చి నన్ను సంతోషంగా ఉండేకుండా చేసేస్తున్నారండి అంట. అదేంటి? ఏమంటే ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి, హ్యాపీనెస్ అండ్ జాయ్. హ్యాపీనెస్ అనేది హ్యాపెనింగ్స్తో వస్తుంది. అందరూ మనల్ని పొగుడుతుంటే, అన్నీ బాగుంటే, అన్నీ చక్కగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. బట్ జాయ్ అనేది లోపటి నుంచి వస్తుంది, హృదయంలో నుంచి. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా అంతరంగంలో నుంచి సమాధానం, సంతోషం ఉంటుంది. అందుకే ప్రభువు అన్నాడు, నా శాంతి మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా సమాధానం మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా సంతోషం మీకు ఇచ్చి వెళ్తున్నాను. అది లోకం ఇచ్చినట్టు కాదు. శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో ఎవరు తీసివేయలేని సంతోషం దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారికి దొరుకుతుందండి. మీరు ఆధ్యాత్మిక వీరులు అవ్వాలని, శూరులు అవ్వాలని, మీ అంతట మీరు సాతానును చిత్తుగా జయించే వారిగా మారాలని, మీ పరలోకపు తండ్రికి మీకు ఏవి కావాలో అవి అడిగి పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. మరి మేమెందుకు పాస్టర్లమంటే మిమ్మల్ని దేవునితో జతపరచడానికి, మిమ్మల్ని దేవుని వైపు మళ్లించడానికి, మీరు ప్రభు వైపు చూసి మీరు ప్రభువు కలిసి సమాధానపడడానికి ఒక పనిముట్టుగా, ఒక స్వరముగా, ఒక సేవకుడిగా పనిచేయడానికి అంతే. మేము దేవుళ్ళం కాదు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడివారుగా ఉన్నాడు. ఈ సత్యాలను ప్రకటించకుండా దేవుని వాక్యము ఎవరికి
అన్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. ఎక్కడి నుంచి ఆపామో అక్కడికి వెళ్దాం. చూడండి 6వ వచనం చూడండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. కొందరు వీటిని మానుకొని వీటిని మంచి మనస్సాక్షి, పవిత్ర హృదయము, నిష్కపటమైన విశ్వాసము, ప్రేమ అనే అంశాలను విడిచిపెట్టి ఏం చెప్తారంట? ముచ్చట్లకు తిరిగారంటండి. కబుర్లు, ఎంటర్టైన్మెంట్ అంటారు చూడండి. ఎంటర్టైన్మెంట్ తెలుగులో ఏమంటామండి? వినోద కార్యక్రమం ఏంటమ్మా? కాలక్షేప కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలుగా క్రైస్తవ సభలు అయిపోతున్నాయండి. ఎంత భయంకరం! కాలక్షేపం కోసం కాదు ఇక్కడ సంగీతం, కాలక్షేపం కాదు ఇక్కడ పాట పాడేది, కాలక్షేపానికి కాదు ఇక్కడ సభలు. గుండెలు బాదుకోవడానికి, గుండెల్లో నుంచి దేవునికి మొరపెట్టడానికి, పాటలు వింటున్నప్పుడు పాటల్లోని సారాన్ని గుంజుకొని ఆదరణ పొందడానికి, ప్రార్థనాత్మను కలిగి ఉండడానికి, కడగబడటానికి, ఆదరించబడటానికి. అంచె దినాల్లో ముచ్చట్లు ఎక్కువైపోతాయంట, కాలక్షేపాలు ఎక్కువైపోతాయి. అద్భుతాలు, మాయలు, మంత్రాలు అనే మాట మానేసి ఈ రోజున అద్భుతాలు, ఆశ్చర్యాలు అంట. కడుపు నొప్పి పోయింది, ఆశ్చర్యం, అద్భుతం, కొట్టండి చప్పట్లు అంటే కొట్టకండి, కొట్టేస్తాను రెడీగా ఉన్నారు. ఏదో మీటింగ్లో నేను ఒంగోలులో కావాలి, నన్ను యేసుప్రభు అద్భుతంగా మార్చాడు, ఆయన సేవకు నేను అప్పగించుకున్నాను అంటే అందరూ చప్పట్లు కొట్టారు. నేను ఆపమన్నాను. నన్ను మార్చాడు, నేను దేవుని సేవ చేస్తాను, నువ్వేదో చప్పట్లు కొడతావు? నువ్వు మారితే కొట్టు, నువ్వు దేవుని సమర్పించుకుంటే కొట్టు. నేను మారినందుకు నువ్వు చప్పట్లు కొడితే నీకేమొస్తుంది చెప్పు? ఇది ఒక ట్రెండ్ అయిపోయింది వాళ్ళ. హల్లెలూయా బోర్ అయిపోయి చప్పట్లు కొట్టమంటున్నారు. అంటే చీటికి మాటికి. ఏమండి, నా బైబిల్లో 20 రూపాయల నోటు దొరికింది అనగానే కొట్టు చప్పట్లు. ఓరు నాయన ఎప్పుడో పెట్టుకుని మర్చిపోయి ఉంటావు. అది 20 రూపాయలకి ఏమొస్తుంది అయినా ఈ రోజున? దాన్ని ఒక అద్భుతమైన కార్యమా? ఏమో మీ అబ్బాయి పెట్టాడేమో, మీ ఆయనే పెట్టాడేమో నీ బాధ చూడలేక. ఏమండి, చిన్న చిన్న జిమిక్స్, చిన్న చిన్న మాయలు, తంత్రాలకు పెద్దగా ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదండి. తాగుబోతాడు తాగి 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 తన బ్రతుకును నాశనం చేసుకుంటూ, ఎంతమంది బతిమలాడినా వినకుండా, భార్య కాళ్ళ వెళ్ళబడి ఏడ్చిన మానకుండా, చిన్నపిల్లలు నాన్న తాగొత్తున్నా అని ముద్దుగా బతిమలాడి ఏడ్చిన హై అనేసి పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మూర్ఖుడిగా ఉన్న తాగుబోతూ ఇలాంటి మీటింగ్కి వచ్చి దేవుని ఆత్మచేత ముట్టబడి నేనేక తాగనని ఒక తీర్మానం చేసుకొని 2వ రోజు నుంచి తాగుడు మానేస్తే, ఆ రోజు నుంచి తాగుడు మానేస్తే నాకు తెలిసి అది అద్భుతమైన కార్యం. ఒక పాపి పరిశుద్ధుడిగా మారటం అద్భుతం, కానీ పావళాలు 10 రూపాయలు దొరకటం అద్భుతం కాదండి. కడుపు నొప్పులు, కాలు నొప్పులు బతికినంత కాలం ఉంటుంది. ఏం గ్యారంటీ నీకు నేను ఇస్తా గ్యారంటీ. మీరు బతుకున్నంతకాలం తప్పకుండా కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువ తింటే తప్పకుండా తలనొప్పి వస్తుంది. ఎక్కువ ఆలోచిస్తే తప్పకుండా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి. రెస్ట్ లేకుండా రాత్రి మగళ్ళు పనిచేస్తాయి. ఎందుకంటే నాకు ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే గంటలు నిలబడతాను, గంటలు మాట్లాడతాను, టయానికి తినలేను. ఎందుకంటే దేవుని సేవలో ముమ్మరంగా ఉన్నాను. కాబట్టి శరీరం బలహీనమవుతుంది. ఏంటండి, యేసుప్రభువే అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈ శరీరానికి వచ్చే జబ్బుల గురించి దిగులు పడిపోయి ఏడ్చుకోవాల్సిన అవసరమే లేదా. అసలు ఈ శరీరం నిత్యమైనది కాదు, ఇది అనిత్యమైనది. ఈ మన్నైనది వెంటకటి వల్లనే మంటికి వెళ్ళిపోతుంది. మనకి దేవుడు మహిమ శరీరం ఇవ్వబోతున్నాడు. పర్వాలా ఒక కాలు లేకపోయినా నీకు, పర్వాలా ఒక కన్ను లేకపోయినా నీకు, పర్వాలా ఆపరేషన్ చేసి ఒక చెయ్యో శరీరంలో ఒక భాగమో తీసేసినా, నీవు దేవుని బిడ్డిచ్చే రక్షణ అనుభవాన్ని సంపాదించుకుంటే పరలోకం వెళ్ళినప్పుడు నీవు పరిపూర్ణమైన ఆరోగ్యంగా, పరిపూర్ణమైన స్వరూపంతో, పరిపూర్ణమైన అవయవాలతో, దేవుడిచ్చే మహిమ శరీరంతో ఆయనను బోలి జీవిస్తావు. అది క్రైస్తవ భక్తి యొక్క సారం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం.
ప్రభువా, ఇదిగో నా రోత హృదయం, ఇదిగో నా పాప హృదయం నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. నాకు ఒక నూతన స్వభావం దయచేయి, నూతన హృదయం దయచేయి. ఈ రోజు నుంచి నేను నూతన జీవితం జీవించాలి. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి అన్నది నా పట్ల నెరవేరాలయ్యా. నా బ్రతుకులు నా చుట్టూన్న వాళ్ళు చూడాలయ్యా. ఈ అద్భుతం నాకు చాలయ్యా, ఈ అద్భుతం నాకు చాలయ్యా. నాకు నూతన స్వభావం దొరికిందన్న అద్భుతం నాకు చాలు యేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు అడుగుదాం. హృదయాన్ని కఠినపరుచుకునకండి. కాలక్షేపం కాదు ఇది, సమయాన్ని వృధా చేసుకోవడానికి కాదు ఇది. ఇది దేవునితో ఒక నిబంధన చేసుకునే సమయం, ఒక తీర్మానం చేసుకునే సమయం. నీ గురి ఏంటో, నీ బ్రతికేంటో తీర్మానించుకునే అతి శ్రేష్టమైన క్షణం ఇది. ఇక్కడ నుండి నేను యేసుతో నడుస్తా, నేను యేసు కొరకు బ్రతుకుతా, నేను ఆయన వాక్యానుసారంగా జీవిస్తా, నేను ఆయన బిడ్డగా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకోండి. ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. నువ్వు ఎంతటి పాపివైనా, నువ్వు ఎలాంటి పాపివైనా, చిన్న పాపివైనా పెద్ద పాపివైనా, అసహ్యమైన కార్యాలు చేసేవాడివైనా, చిన్న చిన్న పాపాలు చేసేదానివైనా, దేవుడు నిన్ను క్షమించడానికి, నీకు నూతన హృదయాన్ని, పవిత్ర హృదయాన్ని ఇవ్వడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో నిలబడి ఉన్న నీ బిడ్డలను చూడు నాయన. ఏ గుండెల్లో ఎలాంటి గుబులుందో చూడయ్యా, ఎలాంటి వేదన ఉందో చూడయ్యా. కొందరు వారి పాపముల కొరకు పశ్చాత్తాపడుతుండగా వారికి నీ ఆదరణ దయచేయి నాయన, వారికి నీ క్షమాపణ దయచేయి ప్రభువా. దేవా, ఇక్కడ ఏ బాధతో నీ బిడ్డలు నిలబడి ఉన్నారో, ఏ అవసరతతో నిలబడి ఉన్నాడో, నా బ్రతుకులో ఈ పాపము నుండి నాకు విడుదల లేదే, నా జీవితంలో సమస్తం పోగొట్టుకున్నానే, నష్టాలు కష్టాలు పాలైపోయానే, ఇంకా నాకు ఒక గురుందా, ఇంకా నాకు ఒక నూతన బ్రతుకుందా అని కృంగిన వారిని ఒక్కసారి చూడు నాయన. ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కనుక నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఇవ్వాలని ఆశిస్తున్నావు కనుక మా శరీరాలకు స్వస్థత, మా మనసులకు స్వస్థత, మరి ముఖ్యంగా పాడైపోయిన మా హృదయానికి స్వస్థత ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చావు కదా. ఆ స్వస్థత కార్యాలు జరిగించిన ఆయన, పాపానికి కారణం, దోషాలకు రోగాలకు కారణమైన పాపము నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, మూయబడిన ప్రతి గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ధరించున్నాము. తిరిగి మా స్థలాలకు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం.